కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బ్యాక్ పెయిన్ ఉన్నా, సో సయాటికా ఉన్నా, ఇలాంటి వాళ్ళకి నిద్రపోవడానికి ఒక పొజిషన్ అనేది చెప్తారు, ఒక పద్ధతి చెప్తారు. అంతేకాకుండా అసలు జనరల్గా బెడ్ నిద్రకి మంచిది కాదని చెప్తూ ఉన్న పరిస్థితుల్లో అసలు నిద్రించడానికి ఒక బెడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నేల మీద పడుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా బ్యాక్ పెయిన్తో వచ్చినప్పుడు సో ట్రీట్మెంట్ అదంతా ఒక భాగం అయితే, వాళ్ళు నిద్రపోవడానికి వాళ్ళ సర్ఫేస్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. మ్యాట్రసెస్ అసలు మంచిది కాదు, ఫ్లాట్గా ఉన్నది ఎంచుకోవాలి అని చెప్తూ ఉంటారు. అవునా మ్యామ్? సో బ్యాక్ పెయిన్తో పేషెంట్స్ వస్తారు కదండి. ఆల్మోస్ట్ 10 మంది పేషెంట్స్లో చూస్తే కనీసం 6-7 పీపుల్కి బ్యాక్ పెయిన్తోనే వస్తారు. ఆ బ్యాక్ పెయినే స్పాండిలోసిస్ అంటాము, దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాము, డిస్క్ బల్జ్ అంటాము, ఇంకా సివియర్ అయితే డిస్క్ ప్రొలాప్స్ అంటాము. అదే కనుక ఈవెన్ షియాటిక్ నర్వ్ ఇన్వాల్వ్ అయితే కనుక షియాటికా ప్రాబ్లం అంటాము, ఎక్కడైతే కాలు వెనక భాగం అంతా కూడా బాగా లాగుతుందన్నమాట. సో బేసికలీ ఇవి ఏమున్నా కానివ్వండి, ఈ స్పైనల్ ఇష్యూస్ మొత్తం ఇదే స్పైన్ అంతా కూడా మెడ నుంచి కింద లోవర్ బ్యాక్ దాకా సింగిల్ స్పైన్ పీసే కాబట్టి ఈ ఇష్యూనే పైన మెడ భాగంలో ఉంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. అయితే వీటన్నిటికీ కూడా ఎప్పుడైతే మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్తో పాటు అసలైన ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ఇచ్చేది రైట్ వే ఆఫ్ స్లీపింగ్ అనమాట. సరైన పద్ధతిలో పడుకోవడం. మీరు అడిగారు కింద నేలపైన పడుకోవడం, చాలా మంది అనుకుంటారు కొంచెం నడుము నొప్పి వస్తే నేలపైన పడుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్పేసి. సో నిద్రలో కనీసం ఎవరైనా కానివ్వండి ఒక 7-8 గంటలు మనం టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి ఆ పాస్చర్లో ఎలా అయితే కూర్చోవడం పాస్చర్ చాలా ఇంపార్టెంటో, పడుకునే పాస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నేలపైన పడుకున్నప్పుడు కటిక నేలపైన పడుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. ఎందుకు అనంటే మన బాడీ కాంటూర్ అనేది ఒకటి ఉంటుంది. సో వెల్లకిలా పడుకున్నాం అనుకోండి ఏమీ లేకుండా, బట్ మన ఏదైతే స్పైన్ కర్వ్ ఉంటుంది, తర్వాత హిప్ కర్వ్ అనేది ఉంటుంది, అది ఆ డిస్బ్యాలెన్స్ ఉందనుకోండి అది కూడా కంఫర్టబుల్ పొజిషన్ ఉండదు. కాబట్టి అసలు యాక్చువల్గా ఏంటి కరెక్ట్ వే ఆఫ్ పడుకుంటే మనకి బ్యాక్ పెయిన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అని అంటే గనక, నార్మల్ కింద పడుకోదలుచుకుంటే గనక ఓకే, కటిక నేలపైన కాకుండా ఒక చిన్న బొంత, ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ బొంతల్లా ఉంటాయి చూడండి, కనీసం అది వేసుకొని ఒక ప్రాపర్ దిండు వేసుకొని పడుకోవడం చాలా అవసరం. ఈవెన్ మన బెడ్ల పైన పడుకున్నా కానివ్వండి, బెడ్ అనేది ఫస్ట్ కాట్ హార్డ్ బెడ్ ఉండాలి. మన ప్లైవుడ్, ఈ మధ్య కాలంలో అందరూ ప్లైవుడ్ బెడ్స్ యూజ్ చేస్తారు, కానీ ఊర్లలో నవారు మంచాలు, నులక మంచాలు, ఇట్లాంటివి ఏవైతే మంచాలు ఉంటాయో అవి మనం వాడంగా కొంచెం సాగిపోతూ ఉంటాయి. అక్కడ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్డ్ బెడ్ పైన పడుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరుపులు, మ్యాట్రస్ ఈ మధ్య కాలంలో వేల కొద్దీ స్పెండ్ చేస్తున్నారు మ్యాట్రస్ కొనుక్కోండి. అండ్ బ్యాక్ స్పెషలిస్ట్, బ్యాక్ పెయిన్ కి స్పెషల్ ఉన్న మ్యాట్రసెస్ అనేవి కూడా మార్కెట్లో చాలా లభిస్తూ ఉన్నాయి. అయితే చెప్పాలి అంటే సింపుల్గా ఇవన్నీ ఫ్యాన్సీ మ్యాట్రసెస్ అవసరం లేదండి. మనకి స్పైన్ని కేర్ఫుల్గా చూడాలి అని అంటే సింపుల్ మన ఏవైతే 2 ఇంచుల దూది పరుపులు ఉంటాయి చూడండి, దూది పరుపులు, వాటిని దూదినంతా నేసి జస్ట్ పరుపులు ఏవైతే ఉంటాయో రోలబుల్ మ్యాట్రస్, ఆ మ్యాట్రస్ అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే ఒకటే ఇంపార్టెంట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఆ మ్యాట్రస్ మనం పడుకోంగా ఒక షేప్ అనేది తీసుకుంటుంది. మన బాడీ షేప్ ప్రకారము ఒక గుంతలాగా పడుతుంది. ఇది అవ్వడానికి ఒక 1 ఇయర్ టైం పడుతుంది. సో 1 ఇయర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఏకిచ్చి రీయూజ్ చేయొచ్చు ఈ కాటన్ మ్యాట్రస్ అయితే. అదే కాయర్ మ్యాట్రస్, మెమరీ ఫోమ్ మ్యాట్రస్, లాటెక్స్ మ్యాట్రస్, ఇలాంటి చాలా మ్యాట్రస్లు వస్తున్నాయి. ఏ మ్యాట్రస్ తీసుకున్నా కానివ్వండి, దాని ఎంత థిక్నెస్ అన్నది ఇంపార్టెంట్ కాదు, దాని షేప్ అనేది అవుట్ అవ్వకుండా మనం పడుకున్నప్పుడు సర్ఫేస్ ఫ్లాట్గా ఉండాలి. ప్లస్ మనం పడుకున్నప్పుడు చాలా మంది వెల్లకిల పడుకుంటాం రాత్రిపూట వెల్లకిల పడుకుంటే రాత్రంతా వెల్లకిల ఉండలేము, ఆటోమేటిక్గా సైడ్కి తిరిగి పడుకుంటాం. సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు మనకి ఈ షోల్డర్ ఏదైతే ఉందో హెడ్కి బెడ్కి మధ్యలో వస్తుంది. సో తల వాలిపోతుంది. కాబట్టి మనకి తెలియకుండానే ఏం చేస్తాము, ఈ చేయి తీసుకెళ్ళి తల కింద పెట్టుకుంటాం. పొద్దున్న లేచేటప్పటికి ఈ తల హెడ్ వెయిట్ అంతా ఈ చేయి పైన ఉంటుంది కాబట్టి
ఈ చెయ్యి అంతా లాగడం స్టార్ట్ అవుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత వేళ్ళల్లో అంతా కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, భుజం నొప్పి, మెడ నొప్పి, ఇదే పైకి వెళ్ళి చిన్నగా హెడేక్ కింద ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కనిపిస్తాయి. కాబట్టి పడుకునేటప్పుడు ఎవరైనా కానివ్వండి దిండు వాడాలా వద్దా అనేది కూడా ఇంకొక క్వశ్చన్. సో సైడ్కి తిరిగి పడుకోవాలి. ఎవరి షోల్డర్ ఎంత విడుతుందో అంత విడుతులో దిండు పెట్టుకొని పడుకోవాలి. అయితే మ్యామ్ మెడ కింద దిండు ఖచ్చితంగా ఉండాల్సిందే? ఖచ్చితంగా. అంటే సైడ్కి తిరిగి పడుకునేటప్పుడే ఈ మెడ కింద అంటే ఈ గ్యాప్లో దిండు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొందరికి అంటే బాడీ స్ట్రక్చర్ని బట్టి మగవాళ్ళు అయితే కనుక ఇంకా ఎక్కువ బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి. సో 5-6 ఇంచెస్ అవసరం పడుతుంది. ఆడవాళ్ళు అనుకోండి ఒక 3 to 4 ఇంచెస్ అవసరం పడుతుంది. సో ఎవరికి వాళ్ళు పడుకునేటప్పుడు సైడ్కి తిరిగి పడుకొని దిండు పెట్టుకొని తల వాల్చిన తర్వాత దాని ఆ ఎఫెక్టివ్ థిక్నెస్ అనేది ఈ గ్యాప్ కవర్ చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్, నెక్ పెయిన్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్. ఫ్యాన్సీ బెడ్స్ అవసరమే లేదు. సో మామూలు దూది పరుపు, నార్మల్ దూది పరుపు ఏదైతే ప్రతి చోట లభిస్తుంది అలాంటి దూది పరుపుల్ని చక్కగా ఈవెన్గా ఉన్నది, కాకపోతే థిక్ బల్ల అంటే కదలకుండా ఉండే సర్ఫేస్ దానిపైన పెట్టుకొని మనం పడుకుంటే గనక అంతకంటే మన బ్యాక్కి ఏమీ అవసరం లేదు. ఎస్. సో ఆ బెడ్ కొనండి, ఈ బెడ్ కొనండి అది చెప్తూ ఉంటారు, అవన్నీ ఉత్తి మాటలే, నమ్మాల్సిన పని లేదు. సో బ్యాక్ పెయిన్ అంటే మీ క్లినిక్లో చాలా స్పెషల్గా ట్రీట్మెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి, నేను చూశాను. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. దీనికోసం ఫ్యాన్సీగా డబ్బులు వేస్ట్ చేయాల్సిన పని లేదు. అంతేకాదు నేల మీద కూడా, పూర్తి నేల మీద కూడా పడుకోవడానికి సహకరించదు శరీరము. అవును, చాలా మంది చాలా కష్టంగా పూర్తి నేల మీద కూడా పడుకుంటూ ఉంటారు, దానివల్ల యూజ్ కూడా ఉండదు. ఇది ఫాలో అవ్వాలని కోరుకున్నాం. మన బాడీ స్ట్రక్చర్ అయితే ఎలా ఉందో ఆ విధంగా ఫాలో అవుతే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.